Hello, story lovers. Welcome back to my channel, Prabharakya, part 13. అవును. ఈ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాను. కానీ అసలు ఈ అమ్మాయి భుజాన కూర్చోగానే మా యంగ్ లీడర్ గారి ముఖ చిత్రాన్ని దర్శించలేకపోయానే. అబ్బా! భలే ఛాన్స్ మిస్ అయిందని బాధపడుతున్న నాకు, వాడి పగ తీర్చుకోవడం కోసం ఆడ, మగ అని తేడా లేకుండా వాడి కాళ్ళ కింద పెట్టుకుంటాడు కదే అని అంతరాత్మ గుర్తు చేయడంతో వెంటనే నా తల మీద నేను కొట్టుకున్నా. ఆడపిల్లలు అని కూడా లేకుండా బంధించి బానిసలుగా చూసుకునే ఆయన గారికి ఇంకెన్ని వేషాలున్నాయో. కాబట్టి ఈ ఫెవిక్కి అతుక్కోగానే తెగ హ్యాపీగా ఫీల్ అయి ఉంటాడు అని చీత్కారంగా మొహం తిప్పుకున్నాను. నా ఆలోచనలో నేనుండి చిరాకుగా మొహం తిప్పుకోవడంతో ఆ అమ్మాయి చెప్పిన విషయానికి అనుకున్న ఆ అమ్మాయి మాత్రం కోపంగా చూస్తూ, ఏంటి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అలా చేంజ్ చేసావు? హ్యాండ్సమ్ అబ్బాయిని చూస్తే నేనేంటి, నువ్వైనా అలాగే ఫీల్ అవుతావు కదా అనగానే చిచి అన్నాను వెంటనే. అబ్బచ్చా, పైకి ఇలా మాట్లాడే వాళ్ళే లోపల రొమాంటిక్ పిక్చర్స్ వేసుకుంటారమ్మా అని ఆ అమ్మాయి అనేసరికి, నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా లేదా? అసలు నిన్ను చూడ్డమే నేను ఫస్ట్ టైం. అలాంటిది నువ్వేంటి నా క్యారెక్టర్ గురించి జడ్జిమెంట్ ఇస్తున్నావని కోపంగా అరిచేశాను. ఆ అమ్మాయికి దెబ్బకి బిత్తరపోవడంతో, ఇంకోసారి నా దగ్గర పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. అబ్బాయి హ్యాండ్సమ్‌గా ఉంటే వాడి క్యారెక్టర్ ఏంటో, వాడి మెంటాలిటీ ఏంటో తెలియకుండా పోయి మీద పడ్డావనుకో చిరిగి చాటవుతుంది. నీ దగ్గర లూజ్ చాలా ఎక్కువగా ఉంది, కాస్త తగ్గించుకో అని చెప్పాను. ఆ అమ్మాయికి కోపం వచ్చినా కూడా తప్పు తందుంది కాబట్టి సైలెంట్‌గా ఉందని నాకర్థం అవ్వడంతో వెంటనే బెడ్ పక్కన నా సైడ్ ఉన్న బెడ్ ల్యాంప్ ఆఫ్ చేసి పడుకున్నాను. ఉదయాన్నే ఎప్పట్లా అలారం మోగేసరికి దెబ్బకి లేచి కూర్చుని, ఇప్పుడు నేనుంది సీఎం సార్‌కి దగ్గరలోనే కదా అనుకుని మరికొద్దిసేపు పడుకుని, తీరిగ్గా 9 గంటలకి లేచి నా లగేజ్ ఓపెన్ చేసేసరికి బట్టలన్నీ ఇంకుమయం అయిపోయి, అసలు ఇదెవరు చేశారో అర్థం కాలేదు. ఊరికొచ్చింది మొన్న. సాధారణంగా నేను చేసే పని వల్ల నాకు మా అమ్మతోనే మాట్లాడే టైం ఉండదు. అంటే నా బట్టలన్నీ పాడు చేసేంత కోపం ఎవరికుంటుంది? పైగా నిన్నగాక మొన్న వచ్చిన ఊర్లో అనుకున్న నాకు రాత్రి జరిగిన గొడవ స్ట్రైక్ అయింది. అమ్మ దొంగ మొహందానా! సిగ్గు లేకుండా సీఎం గారి మీద ఎగబడి తెగ కంపు చేసి, అదేంటని అడిగిన నా బట్టలు పాడు చేస్తావా? నీతో అరిచి గోల పెట్టుకోకూడదు. నీ పని చెప్తానని అనుకుంటూ చుట్టూ చూసిన నాకు ఆమె కబోర్డ్ కనిపించడంతో వెంటనే ఓపెన్ చేసేసరికి అసలు వేసుకోకుండా కొత్త కొత్తగా ఉన్న, వేసుకోవడానికి కంఫర్ట్‌గా ఉండే కాటన్ పట్టు లంగా ఓణీలు కనిపించాయి. ఆ లంగావోణీలు చూడగానే మనసు చివుక్కుమనిపించింది. మా అమ్మకి నేను లంగావోణి వేసుకుని, కాళ్ళకి గజ్జెలు పెట్టుకొని, చేతులు నిండుగా గాజులు, మెడలో నగలు, బుట్టలు, పొడవు జడ, మల్లెపూలు చుట్టుకుని అందంగా ఉండాలని కోరిక. కానీ నా ప్రొఫెషన్ ఎప్పుడు ఎక్కడ ఉంచుతుందో తెలీదు కాబట్టి నాకు కంఫర్ట్‌గా ఉండే జీన్స్ టాప్ లేదంటే లెగ్గింగ్ టాప్ వేసుకునేదాన్ని. మా అమ్మ తీసుకొని పెట్టినవి కూడా నేను వేసుకోవట్లేదని ఇక కొనడం మానేసింది. పైగా రోజు ఉదయాన్నే ఇంకా నైట్ పడుకునేటప్పుడు స్నానం చేయకపోతే నాకు పిచ్చెక్కిపోతుంది. సో, ఖచ్చితంగా నేను స్నానం చేయాల్సిందే. దాంతో ఆ లంగావోణి తీసుకుని బాత్రూంలోకి వెళ్లి స్నానం చేసి లంగావోణిలో రెడీ అయ్యి, ఎప్పుడూ లూజ్‌గా వదిలేసే నా జుట్టుని జడవేసి మెడలో బోసిగా ఉంటే బాగోదు కాబట్టి నా హ్యాండ్ బ్యాగ్‌లో ఒక చిన్న బాక్స్‌లో ఎప్పుడూ ఉండే నార్మల్ ఒక గోల్డ్ చైన్ తీసి వేసుకున్నాను. నా నోట్ ప్యాడ్ తీసుకుని బయటకొచ్చిన నా అవతారాన్ని కళ్ళప్పగించుకుని చూడ్డం మొదలుపెట్టారు సర్పంచ్ అతని భార్య.
భర్తకి ఉదయాన్నే టీ ఇస్తున్నది కాస్త నా దగ్గరకొచ్చి, "ఇదేంటమ్మాయి, మా అమ్మాయి లంగావోణిలాగా ఉంది" అంది. అయ్యయ్యో! మిమ్మల్ని అడగకుండా వేసుకున్నందుకు క్షమించండి ఆంటీ. ఎవతో దొంగ మొహంది. నా బట్టలన్నీ ఇంకు పోసి పాడు చేసింది. మరి సీఎం సార్‌తో బయటికి వెళ్ళే పనుంటుంది కదా! అందుకే మీ అమ్మాయి బట్టలు తీసి వేసుకున్నాను. మీరు ఉతుకుతారో, మీ అమ్మాయి చేత ఉతికిస్తారో, మీ పని వాళ్ళతో ఉతికిస్తారో నాకు తెలీదు. నా బట్టలు రెడీ అయితే నేనవి వేసుకుంటాను. లేదంటే మీ అమ్మాయి బట్టలే వేసుకుంటాను అన్నాను. నా మాటల్లో అర్థమైందేమో, నా బట్టలు పాడు చేసింది వాళ్ళ అమ్మాయే అని అర్థమయ్యేసరికి కూతురు వైపు కోపంగా చూస్తే నాకు విషయం తెలిసిపోయిందని గుటకలు వేస్తూ కూర్చుంది వాళ్ళ అమ్మాయి. క్షమించమ్మా, అదొక మెంటల్ మొహంది. అన్నీ తలతిక్క పనులు చేస్తుంది. ప్లీజ్ సీఎం గారితో మాత్రం ఏమీ చెప్పకు. మా పరువు పోతుందని ఆవిడనేసరికి, ఆ బుద్ధి మీ అమ్మాయికి కూడా చెప్పండి అని చెప్పాను. అంతలో ఎప్పుడూ వేసుకునే వైట్ అండ్ వైట్ కాకుండా మెరూన్ కలర్ ప్లెయిన్ ఫుల్ హ్యాండ్స్ షర్ట్ వేసుకుని జీన్స్ వేసుకున్న అథర్వ తనకిచ్చిన రూమ్ పైన ఉండడంతో మెట్లు దిగుతూ కనిపించడంతో రెప్పకొట్టడం మానేశాను. అదేదో సినిమాలో మహేష్ బాబు ఎంత క్యూట్‌గా, ఎంత హాట్‌గా ఉంటాడో, రష్మిక పాడిన సాంగ్ ఈయనకి బాగా సెట్ అవుతుందని అనిపించింది నాకు. ఎప్పుడు ఆ వైట్ అండ్ వైట్‌లో చూసి చూసి బోర్ కొట్టిందేమో మొదటిసారిగా ఒక మామూలు మనిషిగా రెడీ అయ్యేసరికి ఏంటో పదే పదే ఆయనను చూస్తూ ఉంటే ఆయన మాత్రం నాకు గుడ్ మార్నింగ్ చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని సర్పంచ్ గారితో ఏదో చెప్తూ బ్రేక్‌ఫాస్ట్ చేస్తుంటే నేను కూడా గమ్మున కూర్చొని తింటున్నాను. ఆ రోజు దళారులతో మీటింగ్ ఉండడంతో బ్రేక్‌ఫాస్ట్ చేయగానే బయలుదేరాం. సగం దూరం వెళ్ళగానే అన్నట్టు సంయుక్త ఉదయం నుంచి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అని అథర్వ అనగానే అతని వైపు ఏంటన్నట్టుగా చూశాను. యు ఆర్ లుకింగ్ డామ్ గార్జియస్ అన్నాడు. అతను అలా అనేసరికి నిజం చెప్పొద్దు, నా బుగ్గల నుంచి వెచ్చటి ఆవిర్లు రావడం నాకు కూడా తెలుస్తోంది. కానీ ఉన్నట్టుండి రోజూ చూస్తున్న నాలో కొత్తగా ఏం కనిపించిందో అలా అంటుందాడో అర్థం కాక, నేను ఎప్పట్లాగే ఉన్నాను కదా సార్ అనగానే అతను నా వైపు విచిత్రంగా చూశాడు. ఎప్పట్లాగా? ఎక్కడున్నావు? కొత్తగా లంగావోణి వేసుకున్నావు కదా అనగానే అప్పుడు గుర్తొచ్చింది. ముదురు ఆకుపచ్చ ప్లెయిన్ లంగావోణికి పట్టు బార్డర్ వచ్చి అదే బ్లౌజ్‌కి ముదురు ఆరెంజ్ కలర్ ఓణి ఉంది ఆ లంగా ఓణికి. థ్యాంక్ యూ సార్ అని చెప్పి చెప్పాలా వద్దా అన్నట్టుగా మీరు కూడా ఈరోజు ఈ ఫార్మల్ డ్రెస్‌లో హ్యాండ్సమ్‌గా ఉన్నారని చెప్పడంతో అందమైన నవ్వొకటి నా మొహాన పడేశాడు. బాబోయ్! అంత అందంగా నవ్వడం ఫస్ట్ టైమ్ చూస్తున్నానేమో, అస్సలు గుండెలో వేగం తగ్గట్లేదు నాకు. ఈ ఫేస్‌ని విలన్ అని ఎలా అనుకున్నాను అని ఇప్పటికి నాకు నమ్మబుద్ధి కావట్లేదు. కానీ నమ్మలేని చేదు నిజం. ఎందుకురా నువ్వింత చెడ్డవాడిగా ఉన్నావు అని తిట్టుకున్నాను. ఇలా ఆలోచనలో కొట్టుకుపోతున్న నేను సడన్ బ్రేక్‌తో ముందుకు పడి ముక్కు పగలగొట్టుకోబోతుంటే ఒక చెయ్యి వచ్చి నా ముక్కుకి ఎదురుగా ఉన్న సీట్‌కి కవచంలాగా నిలబడేసరికి పక్కకి చూడ్డంతో చూసుకో అని చెప్పి అతను మరొక సైడ్ నుంచి దిగేశాడు. హ్మ్. బాబోయ్! ఈరోజేంటి వీడు నా హార్ట్‌ని హార్స్ రేస్ లాగా పరిగెత్తిస్తున్నాడు అనుకున్నాను. అతను దిగ్గానే అథర్వ్ అంటూ ఒక అబ్బాయి వచ్చి అతన్ని కౌగిలించుకోవడంతో బాబోయ్! అమ్మాయిల్లోనే కాదు, అబ్బాయిల్లోనూ ఈయన గారి మీద క్రష్ ఉందా అనుకున్నాను. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.